జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 21వ తారీఖు ఆదివారం నుండి 2025 డిసెంబర్ నెల 27వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహంలో కేతువు, వృశ్చికములో బుధుడు, ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ మనసును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం నడుస్తుంది. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా జరుగుతాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పని భారం పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందుకుంటారు. ఒక విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా బలపడతారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం బాగా ఉపయోగపడుతుంది. ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఉన్నప్పటికీ పని తగిన ఫలితాలను అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సంతోషంగా ఉంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార పరంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. సప్తంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజున గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో కూడా సంతోషకరంగా, ఆనందంగా కాలం గడుపుతారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా
లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు అధికంగా మాట్లాడకుండా పని ఎందే మనస్సును లగ్నం చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మౌనంగా మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శని సంచరించడం వల్ల పనివారి సహకార లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఒక విషయంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. దానాలు చేపట్టే క్రమంలో నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనవసరంగా ఆలోచించకుండా మీరు చేసేటువంటి పని ఎందే మనస్సును లగ్నం చేయండి. మాటల వల్ల, మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలను అందుకుంటారు. సృజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశంలో గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పరిభారం పెరుగుతుంది. ఆ పనికి తగిన ఫలితాలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక రకమైన నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 8 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా శుభఫలితాలని, లాభాలని అందుకుంటారు. ఒక రాహు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచరించేటువంటి సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు అందుకోండి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయి. వాటినంతా కూడా సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలను అందుకోండి. పంచంలో రాహు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల నిందలు పడేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినువులను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. మంచి అవకాశాలను కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో నూతన అవకాశాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. సమాజంలో మీదైనటువంటి శైలిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేస్తారు. మీ నిజాయితీకి, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి.
ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతిని కలిగించే సంఘటనలు, మనస్పర్ధలకి అవకాశం ఉంది. ఒక్క విషయంలో మీరు వెనకడుగు పడతారు, అనగా పోటీ ప్రపంచంలో వెనకడుగుపడే పరిస్థితి ఈ వారంలో మీకు ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నష్టాలకు అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలను సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం ఉంటుంది. మంచి లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యక్తులు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టాలు కానీ, సమాజంలో చెడు పేరు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం కానీ పెరిగే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి, అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం ప్రతికూలంగా ఉండేటప్పుడు మౌనం వహించాలి. తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరంగా ఎవరితోనూ మాట పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. రాహుకేతు దోషం మీకు విపరీతంగా కనిపిస్తుంది. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తిగావు, నిరాశని కలిగిస్తాయి. నష్టాలను కూడా చవిచూస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలను ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి. దక్షిణామూర్తి దర్శనం కూడా చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వృధా చేయకుండా, కాలయాపన చేయకుండా ముందుకు వెళ్ళండి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఇష్టమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు అవకాశాలు కానీ సంపాదించుకునే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఇంటా బయట పనిభారం పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అశాంతికి గురయ్యే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలని, లాభాలని అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఈ వారంలో షష్టంలో కేతువు సంచరించడం వల్ల
గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, రుణాలు తీర్చుకోగలుగుతారు, ఆరోగ్యవంతులవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, ఆర్థికంగా బలపడతారు, రాజకీయ నాయకుల సహాయం కూడా అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి, ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి, సిరిజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.